నమస్తే అండి. ఈరోజు వీడియోలో థర్డ్ పర్సన్ వల్ల ఎవరైతే కనుక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారో, అంటే థర్డ్ పర్సన్ అని అంటే ఒక భార్యాభర్తల మధ్యలో వచ్చిన వ్యక్తి వల్ల కానివ్వండి, లేదంటే కనుక ఎవరో తెలియని వ్యక్తి మనకి ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. అంటే చెడు ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవడానికి అనుకోవాల్సిన శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి. అది ఏంటి అనేది తెలియజేస్తాను. ఇంకా మీకు పర్సనల్గా కనుక ఏదైనా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానివ్వండి, కోర్టు తగాదాలు కానివ్వండి, ఇంటి మీద ఏదైనా కోర్టు కేసులు అనేవి ఉంటే, ఎలాంటి సమస్యలైనా సరే ఈ గురువు గారు ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఇంకా అక్క, మా మధ్యలోకి ఒక అమ్మాయి వచ్చింది అక్క, లేదంటే ఒక అబ్బాయి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా గొడవలు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి, రోజు కూడా ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎలా అనుకోవాలి అని అంటే, మీరు మనసులో ఫస్ట్ మేనిఫెస్ట్ చేసుకోండి. ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మీ మధ్యలోకి రాకూడదు అని చెప్పి, అంటే న్యాయబద్ధంగా ఉండాలండి. అది మనకి ఫేవర్గా ఉండి మనకు నచ్చని వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళ గురించి కాదు. మనకి ఏదైనా సరే గొడవలు పెడుతున్నారు, మా జీవితంలోకి అనవసరంగా కల్పించుకుంటున్నారు అని చెప్పి మీ సైడ్ న్యాయం ఉంటే మాత్రమే ఈ స్విచ్ బోర్డ్ అనేది పనిచేస్తుంది. అంతేకాకుండా ఎలా అనుకోవాలి అని అంటే, మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే కనుక చేస్తున్నారో, ఏ విషయం కోసం అయితే చేస్తున్నారో అది మీకు తీరినట్టుగా అనుకుంటూ మీరు ఈ స్విచ్ బోర్డ్ని కట్ క్లియర్ క్యాన్సిల్ అని ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. మంచి రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది.